ఒక్క తహసీల్దార్ కుర్చే కాదుల్లా, ఆఫీస్ మొత్తం ఇట్లనే ఖాళీగున్నది. ఏ కుర్చీ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టే అన్ని కుర్చీలు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఇట్లా నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీస్ లో ముచ్చటిది. రెగ్యులర్ తహసీల్దార్ ఇక్కడికించి బదిలీ అయ్యేటాలకు ఇన్ఛార్జ్ తహసీల్దార్ గా లచ్చిరామ్ సార్ కు బాధ్యతలు అప్పచెప్పిండ్రట పై అధికారులు. కాకుంటే ఆయనే కాదు, ఇప్పుడు ఏ అధికారులు కూడా ఆఫీసులో లేకపోయేటాలకు పని మీద అక్కడికొచ్చే జనాలు మస్తు తిప్పలు పడుతున్నారట. లెక్కకైతే ఆఫీస్ టైం ప్రకారం దాంట్లో పనిచేసే సర్కారు ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలి. కానీ చాలా మంది అధికారులు బాధ్యత మర్చి ఇష్టారాజ్యంగా వస్తున్నారని గరమైతున్నారు అక్కడి జనాలు. కడెం మండలంలోని తహసీల్దార్ ఆఫీస్కు అందరు కూడా ఎవరో ఏదో ఒక పని మీద వస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఆఫీసులో లేనందున అందరికీ తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. సిబ్బంది కూడా అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండి అందరు సిబ్బంది ప్రజలకు సహకరించాలని కోరుతున్నాం. ఆఫీసులో ఎవరూ లేరు, అందరు కూడా బయటకు వెళ్లారు. అన్ని కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. దీనిపైన పై అధికారులు చర్య తీసుకోవాలని. సర్కారు జీతం ఇచ్చుడు ఆలస్యం చేసినా, వాళ్ళకి ఇయ్యాల్సిన భత్యాలు ఆలస్యం చేసినా గడబిడలు బగ్గనే చేసే సర్కారు ఉద్యోగులు మరిక పనిసుతం అదే తరికల చేయాల్సిన అవసరం లేదా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. ఆవు ఉద్యోగులు వాళ్ళ హక్కులను బాజాప్తాగా కాపాడుకోవాలి. సర్కార్కెంచి వాళ్ళ హక్కు ప్రకారం పొందాల్సిన అన్నిటిని సాధించుకోవాల్సిందే. దాంట్లో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళు చేయాల్సిన పని సుతం అంతే బాధ్యతగా చేయాలి కదా అని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. మరిగా డ్యూటీ చేసిట్లా నిర్లక్ష్యంగా ఉంటున్నోళ్ల మీద ఇప్పటికైనా పెద్ద అధికారులు చర్యలు తీసుకుంటారో, లేకుంటే సర్కారు నౌకరు అంటే ఇదంతా కామనే. వాళ్ళ వీలును బట్టి ఆఫీస్కొత్తారు, నచ్చినట్టు పనిచేస్తారు. దానికే పెద్ద రాదంతం చేయాలనా అని చూసి చూడనట్టే ఇడిచిపెడతారో చూడాలి మరి.